మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైడ్రా, రెవెన్యూ, పోలీస్, మెడికల్, ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ తో మున్సిపల్ కమిషనర్ శైలజ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. 15 ముంపు ప్రాంతాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు విడుదల చేశారు. అత్యవసరమైతే గానీ ఎవరు బయటకు రావద్దని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. కోఆర్డినేషన్ టీమ్ ని. సో ఇది ఇంకోటి ఏంటంటే పల్లవి హై విజయ కాలేజ్, విజయపురి కాలేజ్. బోడుప్పల్ నగరపాలక సంస్థ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా రానున్న 3 days 72 అవర్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది హెవీ రెయిన్స్ ఉన్నాయని వాతావరణ శాఖ ఇచ్చిన మన రిపోర్ట్ మేరకు మన జిల్లా కలెక్టర్ గారు మరియు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిడిఎంఏ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు లైన్ డిపార్ట్మెంట్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో. దానికి మన రెస్పెక్టెడ్ మెడిపల్లి ఎంఆర్ఓ గారు మరియు సిఐ గారు అండ్ ఇక్కడ ఏఈ ఎలక్ట్రిసిటీ గారు, ఇక్కడ హైడ్రా రిలేటెడ్ ఆఫీసర్స్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి ఇరిగేషన్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్లో 28 వార్డులు ఉన్నాయి. వార్డ్ ఆఫీసర్స్ అందరికీ ఎమర్జెన్సీ మాన్సూన్ సిచ్యువేషన్లో ట్రైనింగ్ ఇచ్చాము. ముఖ్యంగా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 కంట్రోల్ రూమ్ నడుస్తుంది. మున్సిపల్ కంట్రోల్ రూమ్ జనరల్ నంబర్ వచ్చేసి 04027215959. ఇది మున్సిపల్ ఆఫీస్లో మనకి స్టేబుల్గా ఉండే కంట్రోల్ రూమ్ నంబర్. ఇక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ని అరేంజ్ చేశాము. కే విజయ్, ఆర్ రాజేందర్ అండ్ సిహెచ్ సూరజ్ షిఫ్ట్ వైజ్గా 3 షిఫ్ట్లు పనిచేస్తారు. మీకు నైట్ అవర్స్ కూడా షిఫ్ట్ వర్క్ చేస్తుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్ కమలాకర్ అని దీన్ని సూపర్వైజరీ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ నంబర్ని కూడా ఇచ్చాము. 8309990490. మీరు ఏ సమయంలోనైనా ఎనీ టైం నైట్ అవర్స్ కూడా ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, ట్రీ ఫెల్ అయింది, లేకపోతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్లో ఇనండేషన్ అంటే ఇండ్లలోకి నీళ్ళు వచ్చేసాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తీసుకొని ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయడానికి సరైన టీమ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము.